వికారాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఎన్టీఆర్ ఎక్స్ రోడ్డులో ధర్నా నిర్వహించారు. విద్యార్థుల ఆందోళనకు బీజేపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్ల నందు, బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకుడు జంగయ్య మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వడ్ల నందు మాట్లాడుతూ పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే జీవో నెంబర్ 97ను ప్రభుత్వం పునః సమీక్షించాలి అని డిమాండ్ చేశారు. డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులకు ఈసెట్ ద్వారా బీటెక్ లో లెటరల్ ఎంట్రీ పొందే అవకాశాన్ని కొనసాగించాలి అని కోరారు. అలాగే వికారాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో ఉన్న అధ్యాపకుల కొరతను భర్తీ చేయడంతో పాటు ల్యాబ్ పరికరాలు, వర్క్ షాప్లు, మౌలిక వసతులు కల్పించాలి అని అన్నారు. బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకుడు జంగయ్య మాట్లాడుతూ విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి అని, జీవో 97పై విద్యార్థుల ఆందోళనల పరిగణలోనికి తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించాలి అని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కోరారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటేనే విద్యార్థులు మోసం చేస్తుంది. అక్కడ ఫీజు నెంబర్ బకాయిలు ఎగ్గొడుతుంది. ఇక ఈరోజు పాలిటెక్నిక్ విద్యార్థులు స్వతంత్రంగా ఈరోజు ఇంజనీరింగ్ పోయేటటువంటి ఈ పాలిటెక్నిక్ విద్యార్థులు ఈరోజు 97 జీవో తీసుకొచ్చి ఈరోజు స్కిల్ యూనివర్సిటీలో భాగంగా శక్తి స్కీమ్లో కలపడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే 97 జీవోను రద్దు చేసి అదేవిధంగా పాలిటెక్నిక్ విద్యార్థులకు స్వతంత్రంగా ఉండి వాళ్ళు ఇంజనీరింగ్ చదువుకునే విధంగా ప్రోత్సహించాలని మేము డిమాండ్ చేస్తాం. ఒకటే, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖ మంత్రి పెట్టుకొని ఒక చదువులేని వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి ఉండడం ఈరోజు భవిష్యత్తు. అంటే విద్యార్థులు ఏం చదువుతారు, వాళ్ళ స్కిల్ ఏంది, వాళ్ళు ఏంది, వాళ్ళ స్వతంత్రం ఏంది వాళ్ళు తెలియదు. ఓన్లీ ఏంటంటే ఆయన దగ్గరే 3 శాఖలు పెట్టుకొని శాఖ మీద ఇంత పర్యవేక్షణ లేకుండా చూసినటువంటి వ్యక్తి. కాబట్టి వెంటనే పాలిటెక్నిక్ విద్యార్థులు తీసుకొచ్చినటువంటి 97 జీవోను రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల జీవితాల్లో మట్టి కొడుతున్నాడు. వికారాబాద్ జిల్లా నుంచే నేను ముఖ్యమంత్రిని అయితే అని ఇక్కడ ఆశీర్వదించి పంపితే, ఏ ఉద్యమం అయితే తెలంగాణ ఉద్యమం దీనికి మొదటి మెట్టు విద్యార్థులు ఏ విధంగా అయితే పోరాడినరో ఆ విద్యార్థులకు, పేద విద్యార్థులకు ఈరోజు నువ్వు నోట్లో మట్టి కొడుతున్నావు. ప్రైవేట్ యూనివర్సిటీలను నువ్వు నీ స్వార్థం కోసం ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీలకు మా ఆనంద్ మహేంద్రకు అడుగులకు మడుగులొత్తుతున్నావు. ఈ రకంగా పేద విద్యార్థులు ఫస్ట్ పాలిటెక్ నుంచి బీటెక్నిక్ చేద్దామనే ఒక ఆలోచనను ఈరోజు ప్రభుత్వం వాళ్ళ నోట్లో మట్టి కొడుతున్నందుకు నిజంగా ప్రభుత్వం ఖచ్చితంగా ఈ జీవో 97ను వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున వికారాబాద్లో ఆందోళన చేస్తాం. త్వరలోనే రాస్తారోకోలు కూడా, ఇంతకంటే పెద్దగా రాస్తారోకోలు కూడా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి. పాలిటెక్నిక్లో
పేద విద్యార్థులు ఉంటారు. నీవు అన్ని మల్లారెడ్డి యూనివర్సిటీకో అనురాగ్ యూనివర్సిటీకో గత ప్రభుత్వాలు ఏ విధంగా ప్రైవేట్ యూనివర్సిటీ తీసుకొచ్చింది. గతంలో ఉన్నట్టు బీఆర్ఎస్ సర్కారు పేదవాళ్ళకు విద్యను అందకుండా అనురాగ్ యూనివర్సిటీ అను మల్లారెడ్డి యూనివర్సిటీ పెద్దలకు ఆయన గత సర్కారు కేసీఆర్ ఆ విధంగా చేస్తే ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి కూడా అదే దారిలో వెళ్తున్నాడు. ఈ రకంగా ప్రభుత్వాలు పేదలు చదువుకున్నటువంటి ఈ యూనివర్సిటీలు కానీ ఐటీఐలను ఏ విధంగా అయితే పాలిటెక్నిక్ ఐటీఐలను కానీ ఏసీటీలను కలపడాన్ని ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలి. వీళ్లకు భవిష్యత్తులో ఉన్నత చదువు అవకాశం ఉన్నప్పుడు డిప్లొమా నుంచి వీళ్ళకు టీజీ సెట్ రాసి వీళ్ళకు బీటెక్ సెకండ్ ఇయర్లో పోయే అడ్మిషన్ అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని తక్షణమే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. విద్యార్థులకు మేము ఈ ఉద్యమం చేసేంత వరకు మేము విద్యార్థులందరూ కూడా అండగా ఉంటామని మేము వికారాబాద్ బీజేపీ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం.